బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ వెనక్కి తగ్గినట్టు తెలుస్తుంది. ఈ నెల 12వ తారీఖున గాంధీ భవన్లో కవంపల్లి సత్యనారాయణ బాధ్యతల స్వీకరణలో భాగంగా మరి ఆ వేదిక మీద బ్రాహ్మణులపైన అక్కడటువంటి పండితుల మీద చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వెనక్కి తీసుకుంటున్నారంటూ మందుల సామెల్ ఒక వీడియో రిలీజ్ చేశాడు. దానికి సంబంధించినటువంటి వీడియో పై చూద్దాం. ఆ తర్వాత పూర్తి స్థాయి సమాచారం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు మందుల సామెల్ ఎందుకు మరి గాంధీ భవన్ వేదికగా అక్కడికి వచ్చినటువంటి బ్రాహ్మణుల మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు? ఆ తర్వాత బండి సంజయ్ ఎప్పుడు స్పందించాడు? బండి సంజయ్ కౌంటర్గా మరి మందుల సామెల్ ఏం మాట్లాడాడు? మందుల సామెల్ ప్రెస్ మీట్ తర్వాత బీజేవైఎం నాయకులు, హిందూ సంఘాలు తన ఇంటికి వెళ్ళి కోడిగుడ్లతో తన ఇంటి మీద దాడి చేయడం జరిగింది. దాడి తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా సామెల్ ఒక వీడియో చేశాడు. ఆ వీడియోలో మరి బ్రాహ్మణులు ఎవరైనా ఫీల్ అయితే నేను నా వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నాను, ఏదైతే ఈ ఇష్యూ ఉన్నదో ఈ ఇష్యూకి ఇక్కడితో పులి స్టాప్ పెడదామని ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఒక్కసారి ఆ వీడియో చూద్దాం. ఆ వీడియో తర్వాత సీన్ టు సీన్ మనము ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ ప్రజానీకానికి, తెలంగాణ బ్రాహ్మణ సమాజానికి నేను ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మొన్న 12వ తారీఖు నాడు జరిగిన మా కవంపల్లి సత్యనారాయణ సన్మాన సభలో అది మీకు నేను వాడిన పదం ఏమన్నా బాధగా అనిపిస్తే నేను లోపల తీసుకుంటున్నా. కనుక మీ పట్ల కానీ, మీ వ్యవస్థ పట్ల కానీ, మీ సంస్కృతి పట్ల కానీ నాకు అమితమైన గౌరవం ఉన్నది. ఆ గౌరవాన్ని నేను ఈనానే కాదు ఏనాటి నుంచో నేను సమాజంలో ఉన్నాను కాబట్టి గౌరవిస్తా. నేను ఇప్పటికి గౌరవిస్తా, ఎప్పుడు గౌరవిస్తా. ఎందుకంటే నన్ను ఈ వర్గాల్లో ఉన్న బ్రాహ్మణులు కూడా, ఈ నియోజకవర్గంలో ఉన్న బ్రాహ్మణులు కూడా నన్ను చాలా గౌరవిస్తారు. నేను వాళ్ళని గౌరవిస్తా. నా ఇంట వాళ్ళు, నాకు వాళ్ళ దీవెన ఉంది. కానీ సమాజానికి, బ్రాహ్మణ సమాజానికి ఒకవేళ మీరేమైనా బాధపడితే నేను చాలా విచారణ వ్యక్తం చేస్తున్నా, వాపసు తీసుకుంటున్నా నేను. కనుక మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా నేను. అదే క్రమంలో దీన్ని అడ్డం పెట్టుకొని బీజేపీ వాళ్ళు మీ మధ్యలో మా మధ్యలో గ్యాప్ పెంచాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కనుక దీన్ని గమనించాలని ప్రజానీకాన్ని విజ్ఞప్తి చేస్తాం. తెలంగాణ రైట్, ఒక్కసారి మందుల సామెలు మాట్లాడినటువంటి లేటెస్ట్ వీడియో బయట చూసాం. మరొక్కసారి మందుల సామెల్ ఏం మాట్లాడాడో మళ్ళీ చూపించే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ బ్రాహ్మణ సమాజానికి నేను ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మొన్న 12వ తారీఖు నాడు జరిగిన మా కవంపల్లి సత్యనారాయణ సన్మాన సభలో అది మీకు నేను వాడిన పదం ఏమన్నా బాధగా అనిపిస్తే నేను లోపల తీసుకుంటున్నా. కనుక మీ పట్ల కానీ, మీ వ్యవస్థ పట్ల కానీ, మీ సంస్కృతి పట్ల కానీ నాకు అమితమైన గౌరవం ఉన్నది. ఆ గౌరవాన్ని నేను ఈనానే కాదు ఏనాటి నుంచో నేను సమాజంలో ఉన్నాను కాబట్టి గౌరవిస్తా. నేను ఇప్పటికి గౌరవిస్తా, ఎప్పుడు గౌరవిస్తా. ఎందుకంటే నన్ను ఈ వర్గాల్లో ఉన్న బ్రాహ్మణులు కూడా, ఈ నియోజకవర్గంలో ఉన్న బ్రాహ్మణులు కూడా నన్ను చాలా గౌరవిస్తారు. నేను వాళ్ళని గౌరవిస్తా. నా ఇంట వాళ్ళు, నాకు వాళ్ళ దీవెన ఉంది. కానీ సమాజానికి, బ్రాహ్మణ సమాజానికి ఒకవేళ మీరేమైనా బాధపడితే నేను చాలా విచారణ వ్యక్తం చేస్తున్నా, వాపసు తీసుకుంటున్నా నేను. కనుక మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా నేను. అదే క్రమంలో దీన్ని అడ్డం పెట్టుకొని బీజేపీ రైట్, మందుల సామెల్ లేటెస్ట్గా వివాదంపై స్పందించిన వీడియోను ప్రస్తుతం మనం తొలివేలు స్క్రీన్ మీద చూసాం. బ్రాహ్మణులు ఎవరైనా ఫీల్ అయితే నా వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్నారంటూ కూడా సామెల్ చెప్తా ఉన్నాడు. ఇక్కడితో ఈ సమస్యకు పులి స్టాప్ పెడదామని చెప్తా ఉన్నారు. ఒకసారి ఈ సమస్య ఎక్కడ మొదలైందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీన్ టు సీన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సామెల్ ఎప్పుడు మాట్లాడాడు, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది ఏందనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. 12వ తారీఖు, ఈ నెల 12వ తారీఖు గాంధీ భవన్ వేదికగా మరి మందుల సామెలు పండితుల పైన, అంటే బ్రాహ్మణుల పైన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏం వ్యాఖ్యలు చేసిన అనేది మీ అందరికీ తెలుసు. మనము చెప్పలేనటువంటి వర్డ్స్ని ఆయన మాట్లాడాడు. గాంధీ భవన్ వేదికగా ఏదైతే కవంపల్లి సత్యనారాయణకు మరి ఎస్సీసీఎల్ అధ్యక్షులుగా ఆయన నియమించడము, ఆయన బాధ్యతల స్వీకరణలో భాగంగా మాల సామాజిక వర్గానికి చెందినటువంటి చాలామంది నాయకులు అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చి ఆ వేదిక మీద ఉన్నారు, మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఉన్నప్పుడే మరి సామెలు స్పీచ్ మొదలుపెట్టిండు. స్పీచ్ మాట్లాడుతూ ఇప్పటిదాకా
ఈ వేదిక మీద మంత్రాలు చదివినటువంటి అయ్యగారులు మరి ఏం మాట్లాడారో తెలియదు అని చెప్పేసి ఒక 2 బూతు పదాలు మాట్లాడారు. సో అక్కడితో ఆ సమస్య అయిపోయింది. ఎక్కడికి 12వ తారీఖు నాడు ఆయన కామెంట్ చేసిండు. సో ఇక 13వ తారీఖు నాడు గ్యాప్ వచ్చింది. 14వ తారీఖు నాడు కరీంనగర్కు సంబంధించినటువంటి ఎంపీ కేంద్ర సహాయక మంత్రి అయినటువంటి బండి సంజయ్ కరీంనగర్ నుంచి కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి పాదయాత్రగా పోతున్నటువంటి సందర్భం. సో అక్కడ బండి సంజయ్ గారు ఆదివారం అనుకుంటా నాకు తెలిసి బండి సంజయ్ గారు 14వ తారీఖు నాడు ఈ సామెల్ గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యల మీద మొదటగా స్పందించిన వ్యక్తి. మరి ఏం మాట్లాడిండు బండి సంజయ్ ఏం మాట్లాడిండు? సో సామెల్ గారు మతాల మధ్య విద్వేషం చేస్తూ ఉన్నాడు, మతాల మధ్య రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ మందుల సామెల్ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి, క్రిమినల్ కేసులు పెట్టాలి, నీ తుంగతుర్తి వచ్చి నిన్ను ఖచ్చితంగా గెలవనీయనని చెప్పేసి మరి మందుల సామెలతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు, ముఖ్యమంత్రి ఖచ్చితంగా బేషరతుగా మరి హిందూ సంఘాలకు క్షమాపణ చెప్పాలి, బహిరంగ క్షమాపణ చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేసిండు. ఎప్పుడు? 14వ తారీఖు నాడు. ఇక 15వ తారీఖు అంటే నిన్ననే. సో 15వ తారీఖు నాడు నిన్న మందుల సామెలు మళ్ళీ అదే గాంధీ భవన్ వేదికగా ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. ఏం పెట్టిండు? ప్రెస్ మీట్ పెట్టిండు. ఈ ప్రెస్ మీట్లో ఆయన క్లియర్గా చెప్పిండు, బ్రాహ్మణులను ఉద్దేశించి నేను ఎప్పుడు మాట్లాడలే, బ్రాహ్మణులను ఉద్దేశించి మాట్లాడింది కాదు. ఆ సమయం సందర్భాన్ని బట్టి మరి ఆ వేదిక మీద మేము మా నాయకులతో మమ్మల్ని మేము మాట్లాడుకున్నటువంటి వ్యాఖ్యలు ఇవి. బ్రాహ్మణులు అంటే నాకు ఎనలేనని ఆప్యాయత, అభిమానం ఉన్నది. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా మరి మా స్థానికంగా ఉన్నటువంటి ఒక అయ్యగారి కాలు మొక్కి వారి యొక్క దీవెనార్థాలు తీసుకొని పోతా. తెలంగాణ ఉద్యమంలో కూడా కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను అన్ని కులాలని, అన్ని మతాలని నేను గౌరవిస్తా. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అటువంటి తేడా లేదు. ఎవరు పిలిచినా కూడా వాళ్ళ దగ్గరికి పోతూ ఉంటా, వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తూ ఉంటా, వాళ్ళని ఆదుకొని ఉంటా అంటూ మందుల సామెల్ నేను ఒక క్లారిటీ చెప్తూనే ఇక బండి సంజయ్కి కౌంటర్ ఇచ్చాడు. సో బండి సంజయ్ తుంగతుర్తి వస్తే నేను దొక్కుతా, బండి సంజయ్ దమ్ముంటే నా మీద పోటీ చేయి, లేదంటే నేను నీ మీద పోటీ చేస్తానని బండి సంజయ్కి సవాల్ విసిరినటువంటి పరిస్థితి. సో అక్కడికి అయిపోయింది ప్రెస్ మీటు. ఇవాళ 16వ తారీఖు. మరి ఇవాళ ఏం జరిగింది? ఇవాళ 16వ తారీఖు నాడు మరి మందుల సామెలకు సంబంధించినటువంటి నివాసం బోడుపల్లి దగ్గర ఉంటుంది. ఆ బోడుపల్లి దగ్గర ఉన్నటువంటి నివాసం దగ్గర బీజేవైఎం సంబంధించినటువంటి కొంతమంది నాయకులు, హిందూ సంఘాలు మరి మందుల సామెరెడ్డి దగ్గరికి పోయి కోడిగుడ్లతో దాడి చేసిన విజువల్స్ మనం తొలివేలు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. సో ఇక ఇది పొద్దుగాల జరిగింది. ఎప్పుడు జరిగింది? 10:30, 11 గంటలప్పుడు ఈ సంఘటన జరిగింది. ఇక తాజాగా మందుల సామెలు ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ బ్యాక్ రియాక్ట్ అయ్యాడు. ఏమైనా రియాక్ట్ అయ్యాడు? మీరు ఆ వీడియో కూడా చూసారు. సో ఈ వివాదానికి ఇక్కడితో పులి స్టాప్ పెడదాం, నేను బ్రాహ్మణులను కావాలని నేను ఎక్కడ కూడా వాళ్ళని కించపరచలేదు, వాళ్ళేమైనా ఫీల్ అయినట్టే నా వ్యాఖ్యలు నేను వెనక్కి తీసుకుంటున్నానంటూ సామెల్ గారు తాజాగా ఒక వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోను మీరు చూసారు. సో ఇది మొత్తం మీద మరి మందుల సామెలు మాట్లాడినటువంటి మాటల స్టోరీ. సో మొదటి నుంచి అంటే 12వ తారీఖున ఏం జరిగింది, 14 ఏం జరిగింది, 15 ఏం జరిగింది, 16 ఏం జరిగింది. సో ఓవరాల్గా ఈ 4 రోజుల పాటు సామెల్కు సంబంధించినటువంటి మరి ఈ స్టోరీ, ఈ వివాదం ఏదైతే ఉన్నదో కొంత సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉంది. సామెల్ హిందువుల పట్ల, పండితుల పట్ల, మరి బ్రాహ్మణుల పట్ల ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని కొందరు, ఆయన మాట్లాడిన దాన్ని కొంత సపోర్ట్గా చేస్తూ ఆయన మాట్లాడింది తప్పేమున్నది, ఒక దళితుడు మాట్లాడితే మీరు ఈ విధంగా ఆయనను ఇబ్బంది గురి చేస్తారు అనేటువంటి వర్షన్ ఇంకొకటి. అంటే ఇట్లా 2 వర్గాలుగా మరి ఈ యొక్క సోషల్ మీడియాలో చర్చ జరిగింది. సో ఎట్టి పరిస్థితుల్లో దీనికి పులి స్టాప్ పెట్టండి, దీన్ని ఇక్కడితో వదిలేస్తూ ఉన్నాను, మీరు ఏమైనా బాధపడితే నా వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్నానంటూ సామెల్ ఒక క్లారిటీ అయితే ఇచ్చిండు. బట్ చూద్దాం ఈ క్లారిటీతో అయినా సామెల్ స్పందనతో, సామెల్ నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నటువంటి కామెంట్స్తో మరి ఈ వివాదం ఇక్కడితో ఆగుతుందా, లేకపోతే మళ్ళీ రేపు ఇంకేమైనా అంశాలు తెర మీదకి వస్తాయనేది చూడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తూ ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.